గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ లెవెల్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థుల యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు శాలరీతో పాటు ఫ్రీగా అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 16th February వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా, ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో అయితే రాయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక గవర్నమెంట్ స్కూల్లో భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో అప్లికేషన్ ఫామ్లో మీరు ఏంటంటే రీసెంట్గా దిగినటువంటి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఈ ప్లేస్లో అతికించాలి. దాని కింద మీరు ఈ ప్లేస్లో మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే బ్లాక్ పెన్తో మాత్రమే పెట్టాలి, బ్లూ పెన్ అయితే యూజ్ చేయొద్దు. అండ్ మీరు ఈ యొక్క ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో ఫోటోగ్రాఫ్ కింద మనకి ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th memo ప్రకారం మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఏజ్ అనేది 1st January 2026 వరకు మీ యొక్క ఏజ్ అనేది ఎంత, ఇయర్, మంత్స్, డేస్లో అయితే మెన్షన్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా. సో ఈ విధంగా మీరు ఇక అప్లికేషన్ ఫామ్లో సింగిల్ పేజీ ఇచ్చారు. జస్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీరు ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి, ఫీకి సంబంధించి మీకు చెప్తాను. ఆ ఫీకి సంబంధించి డీడీ తీసిన తర్వాత ఆ డీడీ రిసిప్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు రాసేసి సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేసేసి మీరు ఏ రోజైతే ఎక్కడ నుంచి అయితే అప్లై చేసిన ఆ ప్లేస్ నేమ్ అనేది రాసేస్తే అప్లికేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో దీంతో పాటు ఏ విధంగా సెండ్ ఇచ్చాలో అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్లీగా మనకి సాటర్డే రోజు రిలీజ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి పేజీలు కూడా చెక్ చేసుకోవచ్చు. 24th నుంచి 30 Januaryకి సంబంధించి ఎడిషన్లో ఈ నోటీస్ అనేది పబ్లిష్ చేశారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి ఒక స్కూల్స్లో ఇక వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. 1st January 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వారీగా కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే పే లెవెల్ 2 ప్రకారం 7th CPC అలాంగ్ విత్ అదర్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ పే ఫర్ ఇక్కడ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసి 19,900 రూపీస్ అనేది మీకు ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారనమాట. దాంతోపాటు మీకు అలవెన్సెస్ అయితే ఉండవు, కాకపోతే ఏంటంటే మీకు ఫ్రీగా స్కూల్లోనే అకామిడేషన్ ఇస్తారు అండ్ ఫ్రీగా ఫుడ్ క్యాంటీన్కి సంబంధించి బెనిఫిట్స్ అని కూడా మీరు పొందొచ్చు అనమాట. అంటే మీకు ఆ సాలరీ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది, మీకు ఇతర ఖర్చులు అయితే ఉండవు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి 16th February వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఇంతకుముందే ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అనేది చూపించాను కదా, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీ ఉంటుంది కదా, దాన్ని మీరు మొత్తం రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా సో మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దానికి మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి మెమో, అలాగే క్యాస్ట్, ఆధార్ కార్డు, ఇలా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సో మనకి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకోటి ఏంటంటే
పోస్ట్ ఆఫీస్లో మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది తీసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డు కోసం. సో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద 55 రూపాయలకి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించారనమాట. సో ఆ విధంగా మీరు ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత అందులో మీరు జిరాక్స్ కాపీస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ మీద ఈ స్టాంప్ అనేది అతికించాలి. దీనిలోనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు కాబట్టి ఇది కంపల్సరీ అనమాట. సో ఈ విధంగా మనము ఆఫ్లైన్ విధానంలో మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ద్వారానే వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ తిలాయ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. అయితే జాబ్స్కి సంబంధించి మీ సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ లేదంటే ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే వార్డ్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇవన్నీ కూడా ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకవేళ పర్మనెంట్ అయితే మీకు ఫర్దర్గా ఒక చిన్న టెస్ట్ పెట్టి పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్చువల్ అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. సో సైనిక్ స్కూల్స్కి సంబంధించి దాదాపుగా నోటిఫికేషన్స్ ఎక్కువగా కాంట్రాక్చువల్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయి. బట్ మనకి మీ లెక్క కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీలో ఉంది అండ్ ఓబీసీ ఎస్సీ కేటగిరీలో ఉంది కాబట్టి మీరు దాదాపుగా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి సైనిక్ స్కూల్ తిలాయ నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల మన తెలుగు స్టేట్లో కూడా సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు అక్కడ సర్వీస్ చేసిన తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు గవర్నమెంట్ స్కూల్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో సైనిక్ స్కూల్ తిలాయ .org వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తారు కదా. జనరల్ అభ్యర్థులు అయితే 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 రూపీస్కి సంబంధించి మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది బ్యాంక్లో. సో ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ తిలాయ పేయబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ తిలాయ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళ పేరు మీద మీరు డీడీ తీసేసి ఆ డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అప్లికేషన్ ఫామ్లో రాసి ఆ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేసేయచ్చు. సో అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ తిలాయ అని చెప్పేసి ఇచ్చారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా దీనికి కూడా పంపించవచ్చు అనమాట. తిలాయ డ్యామ్ డిస్ట్రిక్ట్ కోడర్మా కంప్లీట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేసేసేయచ్చు. ఇనీషియల్ పోస్ట్ మీకు అక్కడే ఉంటుంది తిలాయలో. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసేసుకోండి. ఇంకా మీకు జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.